పవిత్రమైన సరయూ నది ప్రవహిస్తున్న దేశాలలో కోసల దేశం ఒకటి. అద్భుతమైన పెద్ద పెద్ద భవంతులతో, పూల వనాలతో, గలగలపారే నదులతో నిత్య వసంతంలా ఆ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. ఆ దేశం సూర్యవంశపు రాజుల ఏలుబడిలో ఉండేది. ఒకనాడు దశరథ మహారాజు తన 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కూర్చుని ఉండగా మహాముని వశిష్ఠుడు రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. దశరథ మహారాజా, తక్షణమే మునీశ్వరుడు ఋష్యశృంగుని పిలిపించి పుత్రకామేష్టి యాగం జరిపించండి. మీ కోరిక నెరవేరి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వశిష్ఠుడు చెప్పినట్లుగా మహాముని ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం ప్రారంభమైంది. యజ్ఞకుండం నుండి దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. మహారాజా, నీ పుత్రకామేష్టి యాగం ఫలించింది. ఈ పాయసాన్ని నీ భార్యల్ని ఆరగించమని చెప్పు. కౌసల్య, ఇది దైవ ప్రసాదము. ఇందులో సగభాగము నువ్వు తీసుకుని మిగిలినది కైకేయి, సుమిత్రలకు ఇవ్వు. నెలలు గడిచాయి. అంతఃపురంలో పసిపిట్టల కేరింతలు వినిపించసాగాయి. కౌసల్య రాముడిని, కైకేయి భరతుడిని, సుమిత్ర కవలలైన లక్ష్మణుడు, శత్రుఘ్నుడిని ప్రసవించారు. దశరథుని సంతోషానికి అవధులు లేవు. రాముని గురించి మీకు తెలియదు, అయితే మాకు విశ్వామిత్రుల వారికి బాగా తెలుసు. రాముడు ఎంతో పరాక్రమవంతుడు, దేన్నైనా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలవాడు. విశ్వామిత్రులకి అస్త్ర విద్య అంతా స్వాధీనంలో ఉంది. ఆయనతో మీరు రాముని ధైర్యంగా పంపవచ్చు. చింతించకండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తక్షణమే రాముని పంపండి. అప్పుడే లోకానికి అతని గురించి తెలుస్తుంది. మహాముని, నేను రాముణ్ణి మీతో పంపించడానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను. కృతజ్ఞతలు మహారాజా. నీ నిర్ణయానికి చాలా సంతోషం. అయితే ఏమిటి? నిస్సంకోచంగా నీ మనసులోని మాట చెప్పు. రాముడు లక్ష్మణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణ్ణి కూడా తోడు తీసుకుని వెళ్ళండి. ఓ అస్తదిక్పాలకులారా, ఆది కూర్ణమా, ఆది వరాహమా, అవని చక్రమా, స్వస్థత చెందని
చూసి సీతని అపహరించే రావణుడు. భిక్షాం దేహి భిక్షాం దేహి. అలరి నడుమలంకలోన కలికి సీత నుంచే కలుపు గుండి రాకాసుల కాపలాగా ఉంచే. శోక జలధి తానైనది వైదేహి, ఆ శోక జలధిలో మునిగే దాసరథి. సీతా 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 అని సీతకి వినిపించేలా, రోదసి కంపించేలా రోదించే సీతాపతి. వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి. వెదకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్నే వెతకాలి, కానీ ఎగిరే వాళ్ళెవరు? తాత జాంబవంత త్రివిక్రమావతార కాలంలో 3 అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తినే ప్రదక్షిణ చేశావే. నీకీ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. వెదకటానికి హనుమ అబ్ది లంఘించు. ఆవలి తీరాన సీతమ్మ జాడలు తీ. అది నా చేతనయ్యే పని. నీ చేతనే అయ్యాను, లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి, రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి. స్వామి, శరములెన్ని వేసినా శరములుద్భవింపక మానవు. ఉదరంలో అమృత భాండముంది, నాభిలో అమ్ము నాటితే నాశనమవుతాడు. సదా మే మున్నం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నం సఫలం స్వామి కార్యం. మా బలమేదంటే నీపై నమ్మకమే,
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం. What a wonderful performance! Get ready for Haina Haina from Gang Leader, a high energy dance about unleashing your spirit and embracing freedom. Our